కథలు టీవీ. అనగనగా ఒక ఊరిలో రామయ్య కుటుంబం ఉండేది. రామయ్యకు భార్య సీతమ్మ, కొడుకు రాంబాబు ఉండేవారు. రామయ్య తన తోట నుండి రోడ్డు వైపుగా నడుచుకుంటూ వస్తూ, రామచంద్ర ప్రభు, ఈ ఎండ చూస్తే శరీరం బూడిదే అవుతున్నట్టుగా ఉంది. మన ఊరు పక్కనే ఉన్నా కూడా ఈ రహదారిలో ఎవడైనా నడిచెళ్తే గుండె ఆగిపోతుంది గాని ఊరికి మాత్రం చేరుకోడు. అదే నేను కూడా చెప్పేది. గత వారం కూడా ఒక బాటసారి మన ఊరి చెరువు దగ్గర ఊపిరాడక చచ్చిపోయాడు. మనమేదైనా చెయ్యాలండి, ఇలా జరగకుండా ఉండడానికి. మన ఊరి చివర ఉన్న నీళ్ల తొట్టుందిగా, అక్కడ నీళ్లు తీసి యాత్రికులకు పంచేలా చిన్న పాక పెట్టేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. కూలి వాళ్లతో ఆ తొట్టె గడిపించి పక్కనే నీడ దగ్గర ఒక పాక పెట్టించాలి. ఇంతలో అక్కడకు బాలరాజొచ్చి, రామయ్య, మన ఆలోచనలు ఒకేలా ఉన్నాయరా. నేను కూడా అలాగే ఆలోచించాను. ఈ వేసవిలో మనం కనీసం ప్రయాణికులకి నీళ్ళివ్వకపోతే మన మనిషితనానికి కళంకం వస్తుంది. అవునన్నయ్య, మంచి ఆలోచన. మల్లె చెట్టు పక్కనే ఉన్నది కదా, అక్కడే నీళ్లు పెట్టి పక్కన కొబ్బరి తాటాకు, పండుకాయలతో చిన్న ఆశ్రయం ఏర్పాటు చేద్దాం. బావుంది ఆలోచన. అంతేకాదు, రోజుకోసారి మజ్జిగ పంచితే అది చలివేంద్రం అవుద్ది. మన ఊరి పేరు కూడా పెరుగుతుంది. అనుకున్నట్టుగానే నీటి తొట్టె ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. రామయ్య, బాలరాజు, సీతమ్మ అందరూ పని మొదలుపెట్టారు. పక్కన ఉన్న మల్లె చెట్టు కింద కత్తెరలు, బుట్టలు, మట్టి గ్లాసులు అన్నీ కూడా సిద్ధంగా పెట్టారు. బాలరాజు, ఆ మట్టి కుండలు బాగా గడిగి ఆ పాకులో పెట్టండి. నీళ్లు మజ్జిగలాగా చల్లగా ఉండాలి. మనం వేసవిలో అందరికీ జీవం ఇస్తున్నాం. ఇదిగోండి, పెరుగును మజ్జిగలాగా సిద్ధం చేసి గిన్నెలో పోశాను. పక్కనే పానకం కూడా ఉంది. బాటసారులకు భగవంతుడి రూపం కనిపించాలి మన నీడలో. ఇంతలో పక్కనే ఉన్న రహదారి నుండి తడబడుతూ ఓ వ్యక్తొచ్చాడు. అతని పేరు చిన్ని. బాబాయ్, నీళ్లు కావాలి. కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో పాపం, గాలికి ఊపిరే లేదుగా. బాలరాజు, మజ్జిగిన్నె అందించు. సీతమ్మ, బొట్టులో చల్లటి నీళ్లు తలపై పోయి కొంచెం చల్లబడతాడు పాపం. ఇక చిన్ని నీళ్లు తాగి కాస్త కుదుటపడ్డాడు. మీరెవరో దేవులలా కనిపిస్తున్నారు. నేను మైళ్ళ కొద్ది దూరం నడిచాను. మధ్యలో ఎండ నిప్పులా కాలి ఒళ్ళంతా బూడిదైంది. ఇక్కడ నీడ నీళ్లు కనిపిస్తాయని కల్లో కూడా అనుకోలేదండి. మా ఊరు చిన్నదే, కాని మనసు మాత్రం పెద్దదే. నీలో ఒకవేళ బలం లేకుంటే ఇక్కడే పక్కనే బీరకాయ పచ్చడి అన్నంతో తినిపిస్తాం. మిగిలిన బాటసార్లు కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలనేది మా ఆశ. బాబోయ్, ఇలా బతికించిన మీరు బంధువులే మాకు. ఏ జన్మలో నేను ఏ పుణ్యం చేశానో మీలాంటి వారిని చూశాను. ఈ నీడలో కూర్చోండి బాబు. వడదెబ్బ తగ్గాక ఎక్కడికి కావాలంటే చెప్పండి, అక్కడికి దిగబెడతాం. వాళ్ళని చూసిన చిన్ని అక్కడే సహాయకుడిగా ఉండేందుకు నిర్ణయించుకున్నాడు. మీరింత కష్టపడుతుంటే నేనెందుకు ఖాళీగా ఉంటాను? ఈ నీటి సేవలో నేను కూడా ఉంటాను. ప్రతి బాటసారికి నీళ్ళు ఇస్తాను. ఇదే నేను మీకు రుణం తీర్చే మార్గం. అదే మన ఊరి ఆనవాయితీ కూడా. సహాయాన్ని చేసి మంచిని పంచుకుంటే దేశం ముందుకెళ్ళుద్ది. నీళ్లు పంచేవాడు దేవుడు. ఊర్లోని మల్లె చెట్టు కింద ఏర్పాటు చేసిన చిన్న చలివేంద్రం క్రమంగా ప్రభావం చూపుతుంది. బాటసారులు తరలివస్తున్నారు. చిన్ని, రామయ్య, బాలరాజు, సీతమ్మ అందరూ సేవలో ఉన్నారు. పల్లెటూరు రోడ్డుపై ఓ బస్సు ఆగుతుంది. కొంతమంది దిగి వచ్చి నీళ్లడుగుతారు. యాయ్యా, ఇప్పటి వరకు మా ప్రయాణంలో ఎక్కడ ఇంత ఆత్మీయత చూడలేదయ్యా. నీళ్లు, మజ్జిగ, పానకం అన్నీ సిద్ధంగా ఉంచారేంటి? ఇవాళ గొంతులో మొదటి చల్లదనం ఇదే. దేవుడే వచ్చి నీళ్లు పోస్తున్నట్టుగా ఉంది. ఇది మా రామయ్య గారు, బాలరాజు గారు ఏర్పాటు చేసిన చలివేంద్రం అండి. మీరు కొంచెం సేపు విశ్రాంతిగా కూర్చోండి. ఇంకా పాలు, మజ్జిగ కూడా ఉన్నాయి. ఇంతలో ఊరి పెద్దలైన ఇద్దరు, రఘురామయ్య, సీనయ్య వచ్చి చూసి, రామయ్య, మీ చలివేంద్రాన్ని చూశాం. మన ఊరి పేరు ఇప్పుడు పక్క పల్లెల్లో కూడా చెప్తున్నారు. నిన్న రంగయ్య తాత తన ఊరికి వెళ్తూ ఇక్కడ మజ్జిగ తాగి పొద్దున్నే మంచి మాట చెప్పారు. ధర్మం అనేది అన్నం పెట్టడంలో కాదు, ఆ అన్నం సమయానికి పెడితేనే ధర్మం. ఈ చలివేంద్రం అదే చేస్తుంది. ఎవరికంటే గొప్పది ఈ నీటి సేవ అని ఆ రంగయ్య తాత చెప్పాడు. చెప్పు రామయ్య, ఇంత మంచి ఆలోచన నీకెలా సాధ్యమైంది? రఘురామయ్య గారు,
ఇది అందరి సహకారంతోనే సాధ్యమైంది. బాటసార్లకి నీళ్లు పోయించడమే కాదు, కాసేపు వాళ్ళు మాట చెప్పే ఓ మనిషి కూడా అవసరమని అది ఇక్కడ దొరికేలా చేశాం. రాబోయే వారి కోసం సాయంత్రానికి కొబ్బరి నీళ్లు కూడా పెట్టాలని ఉన్నాం. కొద్దిగా ఖర్చైనా పర్వాలేదు, మేం చేసుకుంటాం. ఇంతలో రాత్రి సమయం. చిన్ని రామయ్య దగ్గర కూర్చొని తన కథ చెబుతున్నాడు. రామయ్యన్న, నేను పశ్చిమ గోదావరి నుంచి వచ్చాను. మేము 5 అన్నదమ్ములు. భూమిని విభజించుకుంటే నాకేమీ లేకపోయే. గడ్డి పరకలు తీసుకుని బయలుదేరాను. రోడ్డు మీదే బతుకుతున్నాను. కానీ ఈ ఊరు నాకు 2వ జన్మనిచ్చింది. నువ్వు పుట్టిన ఊరు మనకు అవసరం లేదు. నువ్వు మాకు సాయం చేస్తున్నావంటే చాలు. ఈ పుణ్యకార్యాన్ని మీలాంటి వాళ్ళే నడిపించాలి. రేపటి నుంచి నీతో పాటు మరో 2 బాటసార్లు ఉండాలనుకుంటున్నాం. రోజు వచ్చే జనాభా పెరుగుతూ ఉండడంతో మారుతున్న నీళ్ళిచ్చేవాళ్ళు సరిపోవటం లేదు. సరే అన్నా, చూస్తాను. ఒకటి మాత్రం నిజమన్నా, నేను తీసుకున్న ఈ బాధ్యత నా జీవిత లక్ష్యం అయిపోయింది. అలా ఒకరోజు 2 పిల్లలు నీటిని తాగుతూ చల్లదనం అనుభవిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, నేను కూడా నీళ్ళిపోయినా నాకు కూడా ఇలా చేయాలనిపిస్తుంది. అయ్యో బాబూ, నీదింకా చిన్న వయసు, కాని నీ మనసు చాలా పెద్దది. నీకంతలా చేయాలననిపిస్తుంది కనుక రేపు మజ్జిగ కలపడం, గిన్నెలు కడగడం నీ పని, సరేనా? అమ్మయ్యా, నేను కూడా బాటసారుల్ని సంతోషపెట్టగలనని మా అమ్మకి చెప్పాలి. అలా కొన్ని రోజులు గడిచాక రామయ్య హృదయంలో ఒక కొత్త ఆశ పెరుగుతుంది. ఆ సేవ కొనసాగాలంటే పక్క ఊర్లలో కూడా విస్తరించాలని అనుకున్నాడు. ఈ చలివేంద్రం ఒక్క మట్టి కుండ కాదు, ఇది మన హృదయపు నీరు. బాటసారుల కడుపు దడిపే ఒక ఆశ. ఇది కొనసాగాలి. మన ఊరి పేరు సేవాగ్రామంగా మారాలి. చలివేంద్రం బాగా పేరు పొందడంతో పక్క ఊళ్ళ నుండి వచ్చిన కొంతమంది వ్యక్తులు అసూయగా మాట్లాడడం మొదలు పెడతారు. పక్క ఊరు ముని తన ఊరివాడైన బంగారయ్యతో ఇలా అంటున్నాడు. ఏమ్రా బంగారయ్యా, వాళ్ళు మహా గొప్పలకి పోతున్నారు. ఏదో చలివేంద్రం పెట్టారని ఊరంతా గొప్పలు చెప్పుకుంటున్నారు. మన ఊరిలో ఇలాంటిదే ఉందని వాళ్ళకి చూపించాలి కదా. అవునుగాని మనాళ్ళు ఎవ్వరూ దానికి ముందుకు రావాలిగా. కానీ చిన్ని అనే బాటసారి గురించి కూడా ఎక్కువ పేరు వినిపిస్తుంది. ఏంటో అసలు కదా. ఒకరోజు రాత్రి సమయంలో చిన్ని ఒంటరిగా ఉన్నప్పుడు ముని అతని దగ్గరికి వస్తాడు. ఒరే చిన్ని, నీది ఏ ఊరు? ఇక్కడి వాళ్ళలా ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నావు? నీ వల్లే మా ఊరి పేరు తగ్గిపోతుంది. ఏం చలివేంద్రం, ఏం నీళ్లు, ఇక్కడ ఏంటివన్నీ? నిన్ను గౌరవించిన ఈ ఊరిని తలవంచేలా నేనేం చేయలేను. మీరు అనవసరంగా ఇలాంటి మాటలు చెప్పకండి. మీరు కూడా ఇలాంటివి మొదలు పెట్టచ్చు కదా. ఊరంతా నీ పేరు చెప్తుంది గాని అసలు నీ గతం ఎవరికన్నా తెలుసా? ఎక్కడో ఉన్నోడివి ఇక్కడికొచ్చి అసలు నీ చలామణి ఏంటసలు? ఇప్పుడే కథలో అసలు మలుపొస్తుంది. ఊరిలో ఎవరో చిన్ని మీద అపవాదులు ప్రచారం చేస్తారు. చిన్ని ఓ కాలానికే జైల్లో ఉన్నాడని, దొంగతనం చేశాడని ఈ విషయం ఊరి జనాల్లో కలకలం కలిగించింది. ఊరిలో అందరూ గుంపుగా మాట్లాడుకుంటూ, అయ్యో, మనం నమ్మినవాడు దొంగంట. ఈ రామయ్య గారికి ఈ విషయం చెప్పాలి. ఇంకో వ్యక్తి, మన పిల్లల్ని దగ్గర చేసుకున్నాడే, మన పిల్లలకి ఎన్ని చెడు బుద్ధులు నేర్పించాడో. ఇప్పుడు ఇతని గురించి తెలిసిందిగా, నిజం తెలిసింది కాబట్టి ఇతని ఊరి నుంచి వెళ్ళగొట్టాలి. ఇంతలో రామయ్యకి కూడా ఈ వార్తలు వినిపిస్తాయి. కాని అతను తక్షణమే నిర్ణయం తీసుకుంటాడు. రామయ్య చిన్ని దగ్గరకొచ్చి ఇలా చిన్ని, నీ గురించి ఊళ్ళో మాటలు వస్తున్నాయి. నీ గురించి నేను తెలుసుకోవాలి. నువ్వు నాకు ధైర్యంగా నీ కథేంటో చెప్తావా? చిన్ని కళ్ళల్లో నీళ్లు, రామయ్యన్న, నిజమే. నేను కొన్నేళ్ల క్రితం ఒక చిన్న దోషంతో జైలుకి వెళ్ళాను. కానీ అది నా తప్పు కాదు. నా అన్నగారు చేసిన తప్పుకి నేను బాధితున్నయ్యాను. కానీ దాన్ని తట్టుకోలేక ఊరు వదిలి వచ్చాను. ఇప్పుడే నాకు మనిషితనం అంటే అర్థమైంది. నువ్వు నీ తప్పు ఒప్పుకున్నావు. మన దోషమేంటో మనం ఒప్పుకున్నప్పుడు అది ప్రాయశ్చిత్తమే అవుద్ది. ఇకపై నీ నిబద్ధతే, నీ నిజాయితీకి నిదర్శనం కావాలి. నువ్వు మంచివాడవని నేను నమ్ముతున్నాను. నువ్విప్పుడు ఈ ఊరివాడివే. ఈ కథలోని నీతేంటంటే, సేవ చెయ్యాలంటే పెద్దగా ఉండాల్సిన పని లేదు. చిన్న మంచి పని గొప్ప మార్పుని తేవచ్చు. చిన్ని పెట్టిన చలివేంద్రం ఓ చిన్న పనైనా అది ఊర్లో పెద్ద ఉదాహరణ అయింది.
ఒక మనిషి మారాలని అనుకుంటే అతనికి అవకాశం ఇవ్వడం మన బాధ్యత. ప్రతి వ్యక్తికి రెండవ అవకాశం ఉండాలి. అతన్ని చూసి గౌరవించడం మన సంస్కృతి. దేవుని పట్టణం అనే ఓ అందమైన పల్లెటూరులో రంగయ్య అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతను ఆ ఊరి జమీందారైన రాఘవయ్య దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. ఒకనాడు రాఘవయ్య, అతని భార్య రత్నం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, పొద్దుననగా వెళ్లారు, ఇప్పటి వరకు రానేలేదు. పిల్లలు మీ గురించి ఎదురు చూసి చూసి ఇప్పుడే నిద్రపోయారు. రత్నం, మీకు పిల్లలకు నేను చాలా అన్యాయం చేశాను. ఎప్పుడూ లేంది ఈరోజు ఒక దగ్గర జూదం ఆడుతుంటే కూర్చున్నాను. ఏంటి, జూదమాడారా? అవును రత్నం, నా ఆస్తితో పాటు పదవిని కూడా కోల్పోయాను. ఎంత పని చేశారండి. ఇకపై మన భవిష్యత్తేంటో ఒక్కసారైనా ఆలోచించలేదా? అక్కడి వాళ్ళంతా రెచ్చగొట్టేసరికి నేను ఆస్తినంతా పణంగా పెట్టి ఆడేశాను. అంతా కోల్పోయాను. కేవలం మన గొర్రెల మంద మాత్రమే మిగిలింది. ఓరి దేవుడు, మమ్మల్ని ఎందుకిలా నడి రోడ్డు మీదకు లాగేశావు? ఏ రోజైనా ఎవరి సొమ్మైనా ఆశపడ్డామా? దానాలు ధర్మాలు అంటూ ఉన్న ఆస్తిలో సగం భాగం ఖర్చు చేసేశాం. ఆ కాస్త సగమైనా మాకు కానీయకుండా చేసేశావా? ఇది ఎంతవరకు న్యాయం? ఏవండి, ఆ గొర్రెల మంద మాత్రం ఎందుకు వదిలేశారు? దానిని కూడా ఎవరికో ఒకరికి దానం చేసేయలేకపోయారా? దాన్ని కూడా నేను ఓడిపోయాను రత్నం. కాని రంగయ్య అప్పుడే వచ్చాడు. ఆటలోకి చొరపడి తెలివిగా 4 ఎత్తులేసి గొర్రెల మందని తను గెలుచుకున్నాడు. మనకతను 10,000 అప్పున్నాడుగా. దానికి బదులుగా 50,000 గొర్రెల మందని నాకిచ్చేశాడు. అయితే తిరిగి మనం 40,000 అప్పున్నామన్నమాట. లేదు రత్నం, వాడు నా మీద అభిమానంతో ఆ డబ్బు తిరిగి ఇవ్వక్కర్లేదు అని చెప్పాడు. ఓహో, వాడిచ్చిన దానం పుచ్చుకొని వచ్చారన్నమాట. సరే సరే, పదండి. ఇంకా ఏ రోడ్డు మీదనో ఏదో ఒక గుడిసె వేసుకుందాం. అలా రాఘవయ్య కుటుంబం రోడ్డున పడుతుంది. ఇంతలో గొర్రెల కాపరి రంగయ్య తన మిత్రుడు బసవయ్యతో పొలం గట్లపై కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చేసిన పని నాకు అసలు నచ్చలేదురా. ఎరా, నేనేం చేశానని? పుట్టినప్పటి నుండి పేదవాళ్ళగానే బతుకుతున్నాం. ఎప్పుడు ఎవరో ఒకరి కింద ఊడిగం చేస్తానే జీవితం వెళ్ళబెట్టాం. ఏదో అదృష్టం కలిసి వచ్చి జోదవాడినందుకు నీకు గొర్రెల మంద ప్రాప్తమయ్యింది. కానీ నువ్వు దాన్ని నీ యజమానికి ఎలా ఇచ్చేశావురా? హో అదా, ఆ జూదం ఆట ప్రతిరోజు నాకు మా నాన్న నేర్పించేవారు. ఇంచుమించు ప్రతిరోజు నేను మా నాన్న అన్నయ్యలు కలిసి ఆటనాడుకునేవాళ్ళం. మా అమ్మ ఎందుకండి ఇంట్లో జూదం ఆడిపిస్తున్నారని కోపగించుకునేది. అందుకు సమాధానంగా మా నాన్న ఒకరోజు ఇలా చెప్పారు. ప్రపంచంలో బ్రతకటానికి ఏ పనైనా చెయ్యొచ్చు, కానీ అప్పటికప్పుడే డబ్బు రావాలని అత్యాశతో జూదంలో కూర్చుంటే అంతకంటే పాపం మరొకటి లేదు. ఎందుకంటే ఆటలో ప్రాణాలే కాదు, కుటుంబాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పారు. ఇంట్లో ప్రతిరోజు ఆడిస్తే బయట దేనిని పనంగా పెట్టి ఆడాల్సిన పనుండదన్నారు. ఆ మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయాయి. అలా అయితే నువ్వు ఆట ఆడకుండా ఉండాల్సింది, కానీ ఆడి గెలిచి దాన్ని ఆయనకి ఇవ్వడం ఏంటి? అది కాదురా, నీకు తెలుసుగా, ఈ ఉంగరం నా పెళ్లికి మా నాన్నగారు చేయించారు. ఇది తప్ప మరేది పణంగా పెట్టను అనుకున్నాను. పెట్టాను. తెలిసినట్టే గనక దానికి 10 సంపాదించాను. అలా వచ్చింది ఆ గొర్రెల మంద. ఈ ఉంగరం చేయించడానికి మా నాన్న అప్పట్లో 5,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ 5,000 రాఘవయ్య బాబు గారి దగ్గర తీసుకున్న 10,000 అప్పులో నుంచి ఖర్చు పెట్టింది. ఇప్పటికే నేను ఆ 10,000 అప్పు తీర్చలేకపోయానురా. అందుకే ఆయనకి ఆ గొర్రెల మందని ఇచ్చేశాను. ఏ రోజు రూపాయి వడ్డీ కూడా ఆయన నా దగ్గర తీసుకోలేదు. మరి అలాంటి ఆయన దగ్గర నేను కఠినంగా ఎలా ఉంటాను? వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళకి కాస్త దూరంలో సుబ్బయ్య ఇంకా సాంబడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రే సుబ్బయ్య, నువ్వు చాలా తెలివైన వాడివిరా. మొత్తానికి ఆ రాఘవయ్య దగ్గర నుండి ఎలాగైనా పదవిని లాక్కుందామన్న ఆశ నీది ఫలించింది. మామూలుగా ఫలించిందేంట్రా? ఎన్ని ప్రయత్నాలు చేశాను, ఎన్నెన్ని పన్నాగాలు వన్నాను. ఆఖరికి జూదానికి దిగానంటే బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టాను. జూదంలో అయితే కూర్చోబెట్టావు గాని వాడికి నువ్వు మద్యం తాగించగలవు అని మాత్రం నేను అనుకోలా. నేను కూడా అనుకోలేదురా. కానీ సమయం అట్టగలిసి వచ్చింది. ఆయన దాహం అనగానే ఆ కొండలో ఉన్న మద్యం కాస్త పోసేశాను. ఆట హుషారులో పడి ఆయన మద్యం తాగిన విషయం అతనికి తెలియలే. ఇదే అదను చూసుకొని రెచ్చగొట్టి మొత్తం ఆస్తితో పాటు పదవిని కూడా లాగేశావు.
కానీ ఆ గొర్రెల మంద కూడా కొట్టేద్దాం అనుకున్నాను గాని సరిగ్గా రంగయ్య వచ్చి ఆట అటువైపు తిప్పాడు. ఏదో ఒక రోజు ఆ రంగయ్యని కూడా ఆటలో కూర్చోబెట్టి మిగిలిన గొర్రెల మందను కూడా మనం లాగేసుకోవాలి. నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా లాగేస్తావులే. ఆ మాటలను బసవయ్య రంగయ్య స్పష్టంగా వింటారు. చూడ్రయ్య ఎంత ఘోరం జరిగిందో. మన రాఘవయ్య గారికి అన్యాయం తలబెడదామని ముందే అనుకున్నారంట వీళ్ళు. ఇప్పుడే పద వెళ్ళి బాబుగారితో జరిగిందంతా చెప్పేద్దాం. చెప్తే ఏం చేస్తారా? ఆయన కోపంతో వెళ్ళి 4 మాటలంటారు. తిరిగి మళ్ళీ ఆయన అవమానపడాల్సింది. అయినా నువ్వు మర్చిపోయావా? నాతో ఆడదాం అనుకుంటున్నారంట వాళ్ళు. ఇది చాలు. ఒరేయ్, ఇక నీ పన్ను చూసుకో. నేను రాఘవయ్య బాబు గారితో కొంచెం మాట్లాడాలి అనుకుంటూ రంగయ్య రాఘవయ్య గుడిసెకు వెళ్తాడు. రంగయ్య, నువ్వే మాకు దేవుడివయ్యా. కనీసం మాకీ గొర్రెల మందలనైనా మిగిల్చావు. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులే అమ్మా. రత్నం చెప్పింది ముమ్మాటికి నిజమే రంగయ్య. సరే, ఏంటి చెప్పి ఇలా వచ్చావు? అయ్యా, మీకు తెలియందే ఉంది. నేను చాలా పేదవాణ్ణి. మీ ఇంట్లో ఊడిగం చేసుకుంటూ బ్రతికేవాణ్ణి. కానీ మీ పరిస్థితే బాలేక నన్ను పనిలో నుంచి తీసేశారు. మరి నేను బ్రతకలేను కదయ్యా. నేను మాట తప్పననుకోండి, గొర్రెల మందులో 5వ భాగం 10,000 చేస్తుంది. అది మీకు నేను అప్పుగా తీర్చాలనుకోండి, మిగతా 4 వాటలు నాకు తిరిగిచ్చేయండి అయ్యా. ఏమండి, రంగయ్య చెప్పింది కూడా నిజమే. మనం మన స్వార్థానికి ఆలోచించి ఆయన ఇవ్వగానే గొర్రెల మందన్ని పుచ్చుకున్నాం. కానీ అతను మరి ఎలా బ్రతుకుతాడు? అతనికి కూడా భార్యాబిడ్డలున్నారు కదా. ఆశకు అంతే ఉండదు. కనీసం గొర్రెలైనా నా సొంతం చేసుకుంటారని నువ్వు ఇస్తాననగానే పుచ్చుకున్నాను గాని నీ బ్రతుకేంటని ఆలోచించలేదు రంగయ్య. దయచేసి నన్ను క్షమించు. నీ 4 వాటాల గొర్రెల్ని నువ్వే తీసుకో అంటూ రామయ్య 4 వాటాల గొర్రెలను సాంబయ్య ఇంటి ముందుగా తీసుకుపోతూ ఉంటాడు. ఏంట్రా రంగయ్య, నీ గొర్రెల్ని ఊరంతా ఊరేగిస్తున్నావా? లే సాంబడు, నీకు తెలిసిందేగా, గొర్రెలు పెట్టడానికి నా ఇంటి ముందు అంత జాగా లేదు. నువ్వు ఒప్పుకుంటే ఒక్క పూటకి నేను గొర్రెల్ని నీ ఇంటి పెరట్లో పెడతాను. ఏంట్రా ఎకసకాల, నా పెరట్లో జాగా నీకెందుకు ఇస్తాను? అలా కాదు సాంబడు, నువ్వు ఒప్పుకుంటే నీకో తులం బంగారం కూడా ఇస్తాను. ఏంటి, తులం బంగారం ఇస్తావా? ఇవన్నీ నా అమ్మే మాటలు కాదులే కానీ ఇక్కడి నుంచి పో. సరే, నీ కర్మ. నేను బసవ ఇంటికి వెళ్తానులే. ఇచ్చేదేదో ఆ తులం బంగారం వాడికే ఇచ్చుకుంటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రంగయ్య. ఏదో పిచ్చి మాటలు కాబోలు అనుకుంటాడు సాంబడు. ఆ మరుసటి ఉదయం బసవయ్య బంగారపు ఉంగరంతో తిరుగుతూ కనిపిస్తాడు. యారా బసవయ్య, కొత్త ఉంగరమా ఏంటి? అవును, నిన్న నా ఇంటి పెరట్లో రంగయ్య గొర్రెలుంచినందుకు వాడే ఇచ్చాడు. ఏంటి, నిజంగా తుల బంగారం ఇచ్చాడా? వాడి దగ్గర బంగారం ఎక్కడిది? ఓహో, నీకు రహస్యం తెలీదు కదూ. ఎవరికి చెప్పనంటే నీకు రహస్యం చెప్తాను. ఏంటో త్వరగా చెప్పరా. రాఘవయ్య గారు దానం చేస్తున్న తరగని ఆస్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? ఈ గొర్రెల మందనుండే. ఇందులో గోదా అనే ఒక మాయా గొర్రెపిల్లుంది. దాన్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడి విజయం. పైగా రాత్రిపూట అది వేసే పెంటలో తులం బంగారం ఉంటుంది. ఏంటి, ఇదంతా నిజమా? నీకెంతవరకు తెలీదా? మా తాత నాకు చిన్నప్పుడే కథ చెప్పారు. ఈరోజు నిజంగా చూశాను. పెంటలో తులం బంగారం ఉంది. ఆడి చేతికుండే పాత బంగారం నాకిచ్చి ఆ తులం బంగారం వాడు తీసుకుపోయాడు. సరే, మరి నేను వస్తాను అంటూ వెళ్ళిపోతాడు బసవయ్య. బసవయ్య చెప్పిన కథ విన్నాక సాంబడికి నిద్ర పట్టదు. వెంటనే సుబ్బయ్య దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. అవునవునరా, ఈ విషయం నేను కూడా చిన్నప్పుడే కథలాగా విన్నాను. వీలైనంత త్వరగా రంగయ్య దగ్గర నుంచి గోదాని గొర్రెపిల్లను కొట్టేయాలి అనుకుంటూ రంగయ్యను జూదమాటకు ఆహ్వానిస్తారు సుబ్బయ్య ఇంకా సాంబడు. హాయిగా తనతో పాటు ఓ బుర్రు పిల్లను పట్టుకొని వచ్చి కూర్చుంటాడు రంగయ్య. రంగయ్య, బావున్నావా? ఏంటి, ఒక్క గొర్రెపిల్లను మాత్రమే పట్టుకొచ్చావు? లేదయ్యా, పనంగా పెట్టినప్పుడు అన్ని గొర్రెపిల్లని పెడతాను గాని ఈ ఒక్క గొర్రెపిల్లని మాత్రం నేను పనంగా పెట్టను. ఇది నాతో పాటు ఉంటుంది అంతే. ఓహో, అలాగా. కొంపదీసి దీని పేరు గోదా కాదు కదా? అలా సుబ్బయ్య అనగానే తడబడుతున్నట్లు నటిస్తూ రంగయ్య ఇలా అంటాడు. అదెవరు చెప్పారు? అయినా గొర్రెపిల్లలకి పేరెవరైనా పట్టుకుంటారా ఏంటి? ఏదో ముద్దుగా ఉంది కదా అని నేను దీన్ని నాతో పాటు తీసుకొచ్చాను. మా అమ్మమ్మలు తాతయ్యలు చెప్పిన కట్టుకథల్ని ఇంకా నమ్ముతున్నారా? అలాంటివేమీ లేవు. రంగయ్య అలా అనగానే సాంబయ్య ఇంకా సుబ్బయ్య మెల్లగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే
ఇదే ఖచ్చితంగా గోద అయి ఉంటుంది. అసలు విషయం చెప్తే ఎక్కడ మనకి గొర్రెపిల్ల ఇచ్చేయబడుతుందోనని నాటకాలు ఆడుతున్నాడు. నాకు అర్థమైందిలే, అయినా దాన్ని ఎట్ట లక్కోలో నాకు తెలియదే ఏంటి. అలా అనుకుని సాంబడు రంగయ్యతో ఇలా అంటాడు. అన్నట్లు రంగయ్య, ఎండనబడొచ్చావు, కాస్త ఈ పానీయం దాగు చల్లబడతావు. ఇవివ్వు, మొన్న మా రాఘవయ్య బాబు గారు కూడా ఈ పానీయం దాగారంట, అద్భుతంగా ఉందని చెప్పారు. నాకు కూడా కాస్త బొయ్యిరాదు, తాగితే చల్లబడతాను అంటూ ఓ డొక్కతో ఆ పానీని తీసుకుని తాగుతున్నట్లుగా నటించి పక్కకు పోసేస్తాడు రంగయ్య. సరే, ఇంకా ఆట మొదలు పెడదాం. నా వాట రాఘవయ్య ఇల్లు, నా వాట ఆ గొర్రెల మంద, ఈ ఒక్క గొర్రె తప్పించి. అలా ఆట మొదలెట్టాక ఆ గొర్రెపిల్లతో ఏదో మాట్లాడుతున్నట్టు నటిస్తూ పోయాడు రంగయ్య. ఆఖరికి రంగయ్య గెలిచేస్తాడు. వెంటనే సాంబడు సుబ్బయ్యతో ఇలా అంటాడు. సుబ్బయ్య, చూసావా, ఆ గొర్రెపిల్ల ఏదో చెప్పింది, అలాగే ఆడాడు, అందుకే రంగయ్య గెలిచాడు. ఎలాగైనా గొర్రెపిల్లను నువ్వు లాగే, అప్పుడే కంగారు పడకూడదురా, ఓ 2 ఆటలు ఆడ్ని. అలా మళ్ళీ ఏదో పణంగా పెట్టడం, సుబ్బయ్య ఓడిపోవడం, రంగయ్య గెలవడం జరుగుతుంది. ఇదంతా కాదురా రంగయ్య, ఈసారి నా ఆస్తినంతటినీ పనంగా పెడతాను. నువ్వు ఆ ఒక్క గొర్రెపిల్ని పనంగా పెట్టు చాలు. నా ప్రాణాన్నైనా పనంగా పెడతాను గాని ఈ గొర్రెను మాత్రం పనంగా పెట్టను. ఎందుకంటే ఈ గొర్రె నాకు ఆస్తి. మీకు తెలిసే ఉంటుంది, ఇది మామూలు గొర్రెపిల్ల కాదు, మాయా గొర్రెపిల్ల. అందుకే నా ఆస్తి అంతటినీ పనంగా పెడుతున్నాను. నేను జూదంలో ఆడి గెలిచిన ఆస్తిరా, నాకు మా పూర్వీకులిచ్చిన ఆస్తి మొత్తం నేను సంపాదించింది. ఇక పదవి కూడా పనంగా పెట్టేస్తున్నాను. ఆ గొర్రెని మాత్రం నువ్వు పనంగా పెట్టు చాలు. ఈ సుబ్బయ్య, నీకేమైనా మతిపోయిందా ఏంటి? గొర్రె కోసం మొత్తం ఆస్తిని పనంగా పెడితే నువ్వు గనక ఓడిపోయావనుకో, అంతే సంగతి. అదంతా నాకు తెలీదు. నాకు ఆ గొర్రె పిల్ల ఎలాగైనా కావాలి. ఆస్తినంతా పనంగా పెడుతున్నాను అంటున్నావు కాబట్టి ఈ గొర్రెని నేను పనంగా పెడుతున్నాను. పోటీ అన్నాక సమవుజ్యం ఉండాలిగా. ఈసారి రంగయ్య, సుబ్బయ్య చాలా తెలివిగా ఆడడం మొదలు పెడతారు. కాని ఆఖరికి సుబ్బయ్య తన ఆస్తినంతటినీ పనంగా పెట్టి మొత్తం కోల్పోతాడు. సుబ్బయ్య గుండెను బాదుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. నేను నీకు చెప్తానే ఉన్నాను, వాడి దగ్గర ఆ గొర్రెన్నంత వరకు వాడి ఓడిపోవడమే ఉండదు. ఇంక నీ కర్మ నువ్వు అనుభవించు. కాని రంగయ్య ప్రశాంతంగా నవ్వుతూ సుబ్బయ్యను ఆస్తినంతటినీ తీసుకుని రాఘవయ్య ఇంటికి వెళ్తాడు. బాబు, మీరు నాకు బతుకునిచ్చినారు. జూదంలో గెలిచిన మీ ఆస్తిని మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. ఇక సుబ్బయ్య, నీ ఆస్తులు కూడా నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఎందుకంటే జూదంలో గెలిచింది స్థిరంగా ఉండదు. ఇక ఆ గొర్రెపిల్లకి ఎలాంటి మహిమ లేదు. నా దగ్గర ఉన్న ఉంగరాన్ని బసవికిచ్చి నేను ఆడించిన నాటకం ఇది. చాలా తెలివైనోడివి రంగయ్య నువ్వు. నేను చేసిన తప్పేంటో నాకు తెలిసి వచ్చేలా చేశావు. నా ఆస్తి అంతా నాకు తిరిగి ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. ఇక మీదట నేను జూదం జోలికి పోను అంటూ సుబ్బయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏవండి, రంగయ్య ఇచ్చింది కేవలం ఆస్తి కాదు, అతని కష్టం. అలా మనం ఊరికినే తీసుకోకూడదు. అతనికిచ్చేయండి. రంగయ్య, నువ్విచ్చిన ఆస్తిని తీసుకుంటే ఇక జీవితాంతం నీకు రుణపడిపోతాం. అయ్యో అమ్మా, రాఘవయ్య బాబు గారు తల్లి తండ్రి లాంటివారు. మీరు నన్ను కొడుకులా పెంచారు. బాబుగారు కూడా నన్ను ఏ రోజు పనివాడి కింద లెక్క చేయలా. ఇక మీ బంటుగా మిమ్మల్ని గెలిపించటం నా ధర్మం. నా ధర్మాన్ని నేను పాటించానంతే. ఆస్తి మీకే జందాలి. మీ దగ్గర ఊడికం మాత్రం నేను చేసే పని. అయ్యగారి బదులెళ్ళి నేను తెలివిగా ఆడానమ్మా, అంతే. రంగయ్య, నీలాంటి తెలివైనవాడు నా దగ్గర ఊడిగం చేయటం సరైన పని కాదు. నీ తెలివితేటలకు బహుమతిగా ఆ గొర్రెల మందను ఇంకా కొంత స్థలాన్ని ఇచ్చేస్తాను. నువ్వు వాటిని పెంచుకొని హాయిగా బ్రతుకు. నా ఆస్తిని, నా కుటుంబాన్ని తిరిగి నిలబెట్టినందుకు నీకు ధన్యవాదాలు. అలా తెలివైన గొర్రెల కాపరి తన యజమాని కుటుంబాన్ని తిరిగి నిలబెడతాడు.